ప్రభువుల్లో పాల్గొనక మునుపు పరిశుద్ధ లేఖనంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానించి ప్రభువుల్లో పాల్గొందాం. ప్రతిసారి మనము ఈ లేఖనమును ఖచ్చితంగా చదువుకుంటూ ఉంటాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్ర నుండి త్రాగవలెను. జీవం కలిగిన తండ్రి, మీరు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నిరంతరం మాటి మాటికి ఎందుకు మనము దేవుని లేఖనముల దగ్గరికి ఆ పరిశుద్ధ గ్రంథ బైబిల్ మనం చదువుతూ ఉండాలి అని పెద్దలు ఎందుకు చెప్తారు అంటే, దేవుని ప్రణాళిక మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు ఏం ఉద్దేశించాడో నీ విషయంలో, నా విషయంలో, నీ జీవితంలో, నా జీవితంలో, నీ నుండి నా నుండి దేవుడు ఏం కోరుకున్నాడో ఇదంతా మనకి ఒక బొమ్మలాగా క్లియర్గా కనపడుతూ ఉంటుంది. అప్పుడే మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండే అవకాశం మనకి కలుగుతుంది. అందుకని మాటి మాటికి నేను ఆ లేఖనాల దగ్గరికి వస్తూ ఉండాలి. ఈరోజు మనం ధ్యానించకపోయే వాక్య భాగం మీరు విన్న తర్వాత ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఈ మాట ఇంకా స్పష్టమైపోతుంది. నేటి దినంలో పరిశుద్ధాత్మ దేవుడు తన పని ఎలా చేస్తున్నాడు, ఇది ఇప్పుడు కాదు, ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అలాగే చేస్తూ వచ్చాడు. దాని కొరకు జీవం కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగం ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 642 పేజీ. 642 పేజీ ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం. పాత నిబంధన గ్రంథంలో 642 పేజీ. ఇందులో మనం గమనిస్తే ప్రారంభము నుండి ఇర్మియా దేవుని దర్శనము కలిగిన వాడై కొన్ని విషయాలు మన దృష్టికి తీసుకొస్తా ఉన్నాడు, గమనించగలరు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరింటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరింటికి వెళ్ళగా వాడు తన సాడి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటిలో వాని చేతిలో విడిపోగా మరలా తీసుకుని కుమ్మరి తనకి యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. ఇప్పుడు అసలైన దర్శనం ఏమండి? జీవం కలిగిన దేవుడు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఇర్మియాకు ఈ వాక్యం చెప్పాడు అన్నమాట. ఏమన్నాడు? ఇర్మియా, నువ్వు కుమ్మరింటికి వెళ్ళు, నేను అక్కడ నీతో మాట్లాడాలి. ఏమండి? ఒక్కొక్కసారి జీవం కలిగిన దేవుడు మనల్ని ఒక సందర్భంలోకి తీసుకెళ్తాడు, మనతో మాట్లాడడానికి, ఒక పరిస్థితుల్లోకి మనల్ని నడిపిస్తాడు, మనతో మాట్లాడడానికి. మామూలుగా చెప్తే మనకు అర్థం కాదు. ఇర్మియా ప్రవక్త, ఇర్మియాకు డైరెక్ట్గా చెప్పచ్చు, ఇర్మియా ఇదిగో ఇది పరిస్థితి, కుమ్మరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, కుమ్మరి ఇంట్లో ఎప్పుడైనా కుమ్మరిని చూసావా, ఇగో వాడు అలా చేస్తాడు, ఇలా చెప్పచ్చు. కానీ దేవుడు చాలా ప్రాక్టికల్. మన దేవుడు క్రియాశీలకమైన దేవుడు. కథలు చెప్పడం, స్టోరీలు స్క్రిప్ట్లు చదవడం, ప్రాక్టికల్గా నువ్వు కుమ్మరింటికి వెళ్ళు, నేను అక్కడ మాట్లాడతాను నీతోటి. ఇప్పుడు కళ్ళతో చూస్తుండగా జీవం కలిగిన దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ప్రభు మనతో మాట్లాడడానికి అనేక సార్లు మనల్ని కొన్ని పరిస్థితులు కూడా తీసుకెళ్తున్నప్పుడు మనకి ఆ మెలకు ఉండాలి. ఫస్ట్ ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది అని ఆలోచించే కంటే ఈ పరిస్థితిలో దేవుడు నాకు ఏం నేర్పించబోతున్నాడు అనే ఆచరణ నాకుంటే ఆ పరిస్థితి నాకు ఎందుకు వస్తుందో నాకు అర్థమైపోతుంది. ఇది మన గ్రహింపు అయి ఉండాలి. ఫస్ట్ మొట్టమొదటి మాట అది ఎలా తెలుసుకుంటాము? ఇర్మియా ప్రవక్త అయినప్పటికీ ఇర్మియాకు డైరెక్ట్గా చెప్పొచ్చు దేవుడు, కానీ అలా కాదు. ఏమంటాడు? నువ్వు కుమ్మరింటికి పద, నేను అక్కడ నీతో మాట్లాడతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇగో చూడు కుమ్మరి ఏం చేస్తున్నాడో చూడు అని చెప్పి, ఇప్పుడు చూడండి 5వ వచనం. అంతటా యెహోవా వాక్కు, ఇశ్రాయేలు వారులారా, ఇది ఈ మాట చెప్పడానికి ఇంత కథ
నేను విడిపోతున్నానని చెప్పి దేవుడు నన్ను విడిచిపెట్టట్లే. దేవుడు ఏం చేస్తున్నాడు? అది ఒక కుమ్మరి. కుమ్మరి ఏం చేస్తున్నాడు? ఆ మట్టిని మళ్ళీ పిసికి మళ్ళా ఒక యుక్తమైన కుండగా తయారు ఎలాగైతే చేస్తున్నాడో అలాగే నేను నీ జీవితంలో చేయలేననుకుంటున్నావా? ఇది మొదటి మాట. మనం నిరీక్షణ కోల్పోకుండా ఉండడానికి ఇది మొదటి మాట. అనేక పర్యాయములు మన ఆత్మీయ జీవితంలో ఏమండి, నేను ముందరే చెప్పాను, ఈ మట్టి శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఎప్పుడైనా మనం పడిపోయే అవకాశం 100% ఉంది. ఎప్పుడైతే మనం పడిపోయామో వెంటనే వాడు వచ్చి మన దగ్గర చుట్టాం, వాడు వచ్చి మన చెవులో జూరేగలా అయిపోయింది పని. ఇంకా నువ్వు మారిన ప్రయోజనం లేదు, ఇంకా నువ్వు మారిన ప్రయోజనం అయిపోయింది. ఎన్నిసార్లు అయిపోయింది. నిన్ను నమ్మించేస్తాడు. మాటి మాటికి చేసిన తప్పు, చేసిన పాపము మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. మనం నాని ఖర్చుకుంటాం, అయ్యో నేను అంత నేను ఎందుకు చేశాను పశ్చాత్తాపడుతూ ఉంటాం. అంతవరకు వాడు ఏమండు కానీ ఎక్కడ ఆటంకపరుస్తాడు సార్, దాన్ని ఒప్పుకునే దగ్గరికి ఆటంకపరిచేస్తాడు. నేను బాధపడ్డా, నేను గత వారం కూడా చెప్పినట్టు, నేను చేసిన పాప విషయంలో నేను బాధపడితే అది మారు మనసు కాదు. నేను చేసిన పాప విషయంలో నేను కన్నీరుతో ఏడిస్తే అది మారు మనసు కాదు. మారు మనసు ఎప్పుడు వస్తుంది? దాన్ని నేను నోటితో ఒప్పుకున్నా, అది నాకు చిన్నతనంగా ఉన్నా పర్వాలేదు. దొంగోడు అరే నువ్వు దొంగతనం ఎందుకు చేసావు అంటే వాడికి ఎంతో కోపం వచ్చేస్తుంది. వాడు దొంగతనం చేసింది వాస్తవం. ఏమంటే నా బుద్ధి గడ్డి తిరిగిందంటే నేను ఎందుకు ఈ దొంగతనం చేస్తున్నాను అని నోటితో పలకడం వాడికి ఎంత నామోషియో. అందుకే నేను జీవం కలిగిన దేవుడు ఏమంటున్నాడు, నేను ఆ కుమ్మరి చేసినట్టు నేను చేయలేనా? నీ జీవితాన్ని నేను తిరిగి దిద్దలేనా? నిన్ను నేను మార్చుకోలేనా? నాకు అనుకూలంగా, నాకు నచ్చినట్టుగా నీ జీవితాన్ని నేను తిరగ రాయలేనా? ఇది మొదటి మాట మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఈ అంశము ఏదైతే 5వ వచనము నుండి దాదాపు మనం 12వ వచనం వరకు మనకి 2 గుంపులు కనిపిస్తాయి. చదువుదాం, చూడండి. అంతటా యెహోవా వాక్కు నాకు 5వ వచనం, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలులారా మీరు నా చేతిలో లేరా? కనుక ఇశ్రాయేలీలో దేవుని ప్రజలందరూ ఇశ్రాయేలీలే. మనమందరం ఇశ్రాయేలీ జాబితాలోకి వచ్చేసాం. ఇప్పుడు క్రీస్తు రక్తంలో కనబడిన మనమందరం ఇశ్రాయేలీలమే. దేవుడు అంటున్నాడు, నేను ఈ జిగట మన్నుకి చేసినట్టు నేను ఇశ్రాయేలీలతో నేను చేయలేనా? నా ప్రజలకి నేను అలా చేయలేనా? మొట్టమొదటి మాట నేను గుర్తుంచుకోవాలి ఫస్ట్. మరి ఎందుకు చేయలేదు ఇన్ని రోజులు అంటే దేవుడికి ఒక పద్ధతి ఉంది. ఆయన వెలుగులో నడిచిన ప్రకారం నేనును వెలుగులో నడిచిన ఎడలా, నేను చీకట్లోంచి వెలుగులోకి రావాలి, నేను ఇష్టపడాలి, వెలుగులో నడవడానికి ఇష్టపడాలి. దేవునితో అన్యోన్య సహవాసం, ఒక భార్యాభర్తలు కలిగిన సంబంధం నేను దేవునితో కలిగి ఉన్నప్పుడు అప్పుడు జీవం కలిగిన దేవుడు ఏం చేస్తాడు? నాలో తన కార్యాన్ని పునఃప్రారంభిస్తాడు. ఇది మొదటి కార్యం. ఏమండి ఇక్కడ మనం గమనించాలి 7వ వచనంలో, ఇదిగో దాన్ని పెళ్ళగించిన అంటే నాటబడింది, ఆల్రెడీ వేర్లున్నాయి. దాన్ని పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనమును, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ జనము కనుక ఒకవేళ చెడుతనము చేయుట మానిన ఎడలా కీడును గురించి నేను సంతాపం అంటే ఏంటి? నేను దుఃఖిస్తాను.
అయ్యో వీళ్ళు మారిపోయారే, వీళ్ళు చక్కగా అయ్యో నేను ఎంత కీడు తలచిపోయాను అని చెప్పి నువ్వు బాధపడాల్సిన చోట దేవుడు బాధపడతాడు. నేను సంతాపం నందుతా. సంతాపం అనే మాటకు అర్థం ఏంటి? వాళ్ళు సంతాప సభకి వెళ్ళారన్నారు. ఎక్కడికి వెళ్ళినట్టు? సంతాప సభ ఎక్కడ పెడతారు చెప్పండి? సంతాప సభ ఎక్కడ పెడతారండి? ఎవరైనా చనిపోయినప్పుడు, ఇప్పుడు చనిపోయినప్పుడు ఆ సంతాప సభకి వెళ్ళి ఏమంటే బాగున్నారా, చాలా కాలం ఎందుకు మన కాలంలో ఇలా మాట్లాడతారా? సంతాప సభకి వెళ్ళి దుఃఖంతో కూర్చుంటారా? సంతాప సభకి వెళ్ళి కళ్ళంటే నీళ్ళు పెట్టి నేడుస్తారా? చెప్పండి. దేవుడు అంటున్నాడు, నేను అలాగ సంతాపపడతా, నేను బాధపడతా. నేను వీరికి కీడు చేయాలని తలంచిన ఆ కీడుని బట్టి అయ్యో నేను ఎందుకు ఇంత కోపడ్డాను అని నేను సంతాపడతానని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు తమ చెడుతనము చేయుట మానిన ఎడల, దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటి? దేవుడే నాటేవాడు, దేవుడే దాన్ని పెళ్లగించేవాడు, దేవుడే దాన్ని అతికేవాడు, దేవుడే దాన్ని విరగొట్టేవాడు, దేవుడే సృష్టించిన వాడు, దేవుడే మళ్ళీ దాన్ని నశింపజేసేవాడు. దేవునికి సర్వాధికారాలు ఉన్నాయి. ఏమండి, ఇక్కడ ఈ 18వ అధ్యాయము 6వ వచనం నేను అలా చేయలేనా అని దేవుడు ప్రశ్నించడం అనేది మనము కొంచెం ఆలోచన చేసుకోవాలి. దేవుని మహాకనికరం అండి, దేవుడు మహాకనికరం. ఎన్నిసార్లు ఈ మట్టితోటి నేను ఒక కుండ తయారు చేసిన, ఇది విడిపోతుంది, దిక్కుమాలి మట్టి, ఇక నాకు అవసరం, దీంతో ఇది పనికిరాదు అని పడేయట్లేదు. ఇందులో దేవుని కనికరం మనకి కనపడుతుంది. ఆ మట్టి కనుక పడేసుంటే నువ్వు నేను ఈరోజు ఎక్కడుండేవాడు? కాళ్ళ కింద త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికి రాని జిగట మన్ను వంటి మన జీవితాలు. అలా పడలే, తన దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి మనము జిగటి మన్ను అయినా సరే మనకంటూ ఒక వాల్యూ, విలువ ఉంది. కనుక ఆ దేశంలో గనక తన చెడుతనమును మాని మారు మనసు పొందితే అప్పుడు నేనేం చేస్తా? నేను తలంచిన కీడు వాళ్ళకి చేయి. ప్రేమ సహోదరుడా, సహోదరి, మనమందరము దేవుని ప్రజలు. ఈ మాట మనం ఇంతకు ముందు కూడా అనుకున్నాం. కానీ దేవుని ప్రజలలో అధికాంశం 89% or 90% ఏ స్థితిలో ఉన్నాము? విడిపోయే స్థితిలో. దేవుని చేతిలో, కుమ్మరి చేతిలో జిగటి మన్ను విడిపోయినట్టుగా 80%, 90% క్రైస్తవులు విడిపోయేటట్టుగా. అది కాదు మెజారిటీ. వారిలో కొంత శేషం మాత్రం దేవుడి చేతిలో ఉపయోగపడే పాత్రలుగా అట్టివారు కూడా ఒక శేషం ప్రతి చోట ఉంటారండి. ఇప్పుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని వర్తమానం ఏం చెప్తుందంటే ప్రతి చోట పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? గీత గీసేస్తున్నాడు, రెండు గుంపుల్ని విడదీసేస్తున్నాడు. ఈ విడదీసే ప్రక్రియ ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి చోట మనకు కనబడుతుంది. అంతేందుకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథంలో ఆఖరి మెసేజ్, లాస్ట్ మెసేజ్ సంఘానికి రాత్రి ఏమన్నాడు? మీరు మార్మనసు పొందితేనే సరే, లేకపోతే ప్రకటన గ్రంథంలో ఆఖరి వర్తమానం మీరు గమనించి చూడండి. సంఘానికి రాసింది మీరు మార్మనసు పొందండి, మార్మనసు పొందితేనే సరే, మార్మనసు పొందితేనే సరే, మార్మనసు పొందితేనే సరే. ఇక్కడ కూడా మనం గమనిస్తే ఈ 26 గ్రంథంలో మనం చదివిన లేఖన భాగంలో మొదటి గుంపు ఏ గుంపు అంటే ఇది చూడండి 8వ వచనం. ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనం చేయటం మానిన ఎడల
మధ్య ఒక జన్మ గురించి కానీ రాజ్యం గురించి కానీ నేను చెప్పినట్టుగా ఆ జన్మ నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసినట్టుగా దానికి చేయదలిచిన మేలు గురించి నేను సంతాపడు. చూసారు, రెండు విషయాలు చెప్తున్నాడు, రెండు గుంపుల్ని తీసుకొచ్చి మనం ముందుకు పెట్టినాడు. మరి ఏ జన్మను కూర్చి నేను వాడిని నాటుతాను కడతాను అని తలంచి వాళ్ళకి చేయబోయే మేళ్లను నేను చేస్తాను అనుకున్నాను. ఒకవేళ వాళ్ళు మాత్రం వాళ్ళ పూర్వస్థితికి దిగజారిపోతే నేను వాళ్ళకి చేయదలిచిన మేళ్ల విషయంలో సంతాపం. ఎందుకు వీరిని నేను ఆశీర్వదించా, ఎందుకు వీరిని ఇంతగా హెచ్చించా, ఈ విషయంలో నేను చాలా బాధపడతా. ఈ మాట కూడా ప్రభు చెప్తున్నాడు. ప్రేమ సోదర సోదరి, మన ఎదుర్కొండా వచ్చిన ఈ బల్ల పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకొస్తున్నాడంటే, ఎక్కడికి తీసుకొచ్చాడంటే, ఈరోజు నేను ఏ గుంపులో ఉన్నానో అది నేను చూసుకోవాలి. ఫస్ట్ నేను ఏ గుంపులో ఉన్నాను కొంచెం ఆలోచన చేయాలి. ప్రతి చోట ఎప్పుడు కూడా నిరంతరం ఈ రెండు గుంపులు ప్రతి చోట మనకి కనపడతాయి. ఈ రెండు గుంపులు ప్రతి చోట మనకి కనపడడం చాలా ప్రతి సంఘము, మన సంఘంలో కూడా. ఇందులో మొహమాటం ఏమీ లేదు. ఎవ్రీవేర్ ప్రతి చోట అశేషించిన జనం ఉంటారు. ప్రతి చోట ఈ రెండు గుంపులు ఉంటాయి. ప్రభు వలలో పాల్పొందక మునుపు నువ్వు ఏ గుంపులో ఉన్నావో జాగ్రత్తగా చూసుకో. నేను ఏ గుంపులో ఉన్నానో జాగ్రత్తగా చూసుకో. ఈ భాగ్యం కూడా దేవుడు మనకే ఇచ్చాడు. ఎప్పుడైనా సరే నాకు అవకాశం ఉంది. ఈ రోజుకి మన్ను అంటే నేను ప్రభు దగ్గరే ఉన్నాను. ఒకవేళ నేను ప్రభుతో సహకరిస్తే, నా కుమ్మరితో కనుక నేను సహకరిస్తే, నా కుమ్మరి నన్ను తనకి అనుకూలమైన ఆకారము నాకు ఇచ్చి తన మహిమ కొరకు నన్ను నిలబెట్టుకుంటాడు. ఇప్పుడు నేను సహకరించాలా వద్దా? నా జీవితం నేను దేవునికి మహిమకరంగా ఉండాలా లేకపోతే మనుషులకి మహిమకరంగా ఉండాలా? దీని మీద ఆధారపడి ఉంటుంది నేను ఏ గుంపులో ఉన్నాను. ఏమండి, అయితే ప్రతిరోజు మాత్రం దేవుడు గీత మాత్రం రెండు గుంపుల మధ్యలో గీత మాత్రం గీసేస్తాడు. ఘనమైన పాత్రలు, ఘనహీనమైన పాత్రలు. సమయం లేదు, ఇంకా చాలా వివరాల్లోకి వెళ్ళాలంటే చాలా టైం పట్టేస్తాను. ఈ పదాలు నేను ఏవైతే పలుకుతున్నానో ఈ బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాదు. ఇవి నాకు ఘనమైన పాత్రలుగా ఎంచబడ్డాయి. ఈ పాత్రల వల్ల నాకు ఘనహీనత అంటే నాకు రావాల్సిన ఘనత రాలే. కుమ్మరి కూడా అలాగే విడదీసేస్తూ ఉంటాడు. ఈ కుండలు, నేను చేసిన ఈ కుండలు నాకు ఎంతో పేరు తీసుకొస్తాయి, ఇవి వేరు పెడతాడు, వాటికి ఎక్కువ ఖరీదు కొనుక్కుంటాడు. మిగతా వేటికైతే పేరు రావు, దానికి సరైన ఆకారం రాలే. కుమ్మరి తన శత విధాలా ప్రయత్నించాడు, కానీ ఆ మట్టిలో ఉన్న లోపం వలన అది సరిగ్గా రాలే. అవి ఘనహీనమైన పాత్రలుగా పక్కన పెట్టి దాన్ని ఎవడో అడగాడు. వచ్చేవాడు కూడా మెరుగైందే అడుగుతున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికీ ప్రియమైన సహోదర సహోదరి, కొన్ని విషయాలు మనము ఈ రెండు గుంపుల్లో కొన్ని ఆస్పెక్ట్స్, కొన్ని ముఖాలు, కొన్ని లక్షణాలు, ఈ గుంపులకు ఉండే కొన్ని లక్షణాలను మనము ధ్యానిద్దాం. తద్వారా నేను ఏ గుంపులో ఉన్నానో వ్యక్తిగతంగా నా మటుకు నేను ఈ లేఖనపు వెలుగులో నేను చూసుకో. మనుషులు వర్తమానం అవసరం లేదు. నో, లేఖనం ఏం చెప్తోంది, ఆ లేఖనపు వెలుగులో నేను ఏ గుంపులో ఉన్నానో నా మటుకు నాకు అర్థమైతే సరిపోతుంది, నీ మటుకు నీకు అర్థమైతే సరిపోతుంది. ఇప్పుడైనా సరే నేను ఈ గుంపులోంచి ఆ గుంపులోకి మారే అవకాశం ఉంది. ఎలా? మళ్ళీ నా కుమ్మరి దగ్గరికి వెళ్ళి ఈసారి నన్ను తయారు చేయి, నేను లోపడతా. ఈసారి నన్ను తయారు చేయి, నేను లోపడతా. నువ్వు నాకు ఏ రూపం ఇస్తే ఆ రూపంలో నేను ఉండడానికి ఇష్టపడతా. అప్పుడు కుమ్మరి మళ్ళీ తయారు చేస్తాను. రండి చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం, కొత్త నిబంధనలోకి రండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఇక్కడ కూడా రెండు గుంపులే. మళ్ళీ ఈ గుంపులు ఎన్ని చోట్ల
మన దేవుడు నీకోసం నా కోసం రాసి ఇచ్చాడో చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం పేజీ నంబరు 8వ పేజీ, బహుశా కొత్త నిబంధనలో 8వ అధ్యాయం 11-12 వచనాలు గమనించండి. అనేకులు తూర్పు నుండి పడగొట్టు నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పడొక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు. ఫుట్ నోట్ ఏం రాస్తుందండి? రాజ్యకుమారులు, రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లో తోయబడుతురు, అక్కడ ఏడుపు పండు దొరుకుతా. చూసారు, ఇక్కడ కూడా 2 గుంపులు ఉన్నాయి. ఒక గుంపు ఎక్కడుంది? దేవుని ప్రజలలో దైవికంగా జీవించిన జీవితాలు కలిగిన వారితో, వారి సహవాసములో, ప్రభు బల్ల చుట్టూతా గొప్ప విందులో ఒక గుంపు ఉంది. మరొక గుంపు ఎక్కడుందండి? వెలుపటి చీకట్లో ఉంది. ఏమండి? అయితే ఇక్కడ మనము గమనించాల్సిన కొన్ని విషయాలు ఎలాగ మనం చూడగలము అంటే, దేవుని బల్ల చుట్టూతో ఒక కుటుంబముగా చేరి వచ్చిన వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, వీళ్ళందరూ ఒకప్పుడు దైవికమైన జీవితాన్ని జీవించిన వారు కూడా కుమ్మరి చేతులు విడిపోయిన వారే. అబ్రహాం అవని, యాకోబు అవని, ఇస్సాకు అవని, వీళ్ళందరూ వారి జీవితాల్లో తప్పిదమ్ములు చేసిన వారు. కానీ దేవుడు వారికి ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. ఎందుకు? వాళ్ళు తమ చెడుతనాన్ని మాని మాకు దేవుడే కావాలి అని కోరుకున్నవారు, దేవుడి కొరకు ఏదైనా చేయడానికి మేము సిద్ధము అని మార్చుకున్నవారు, దేన్నైనా వదులుకోవడానికి సిద్ధము, దేన్నైనా ఇచ్చేయడానికి సిద్ధము. వాళ్ళ జీవిత చరిత్రను మనం గతంలో కూడా ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు దేవుడు ప్రత్యేకంగా ఏం చెప్తున్నాడు? అట్టి వారందరూ ఇగో వీళ్లతో పాటు ఉన్నారు, సహవాసంలో ఉన్నారు, నా సహవాసంలో ఉన్నారు, పరిశుద్ధుల సహవాసంలో ఉన్నారు. ఏమిటి? మరొక గుంపు ఎక్కడుంది? వెలుపటి చీకట్లో ఉంది. ఈ చీకటి దేనికి గుర్తు? పాపమునకు గుర్తు. ఏమండి? వీళ్ళు ఎక్కడికి, ఈ వెలుపటి చీకట్లో ఉన్నవారు వీరు ఎక్కడికి వెళ్ళినా వారితో పాటు ఎవరిని తీసుకెళ్తారండి? దేవుని సన్నిధిని కాకుండా చీకటినే తమతో. తమ క్రియలు చెడ్డమైనందున వారు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిన రాసు. కానీ వాడు ఎక్కడికి వెళ్ళినా ఆ చీకటినే కూడా తీస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఆ విషయం విధజలతో దేవుడు వాళ్ళని కూడా దేవుని ప్రజల్లోనే లెక్కించాడు. చూడండి, వింత విచిత్రం ఏంటంటే, ఇక్కడ ఒక్కోవేళ నేను ఇవాళ ఉదయం కూడా ఆ చెల్లెలతోటి ఇదే షేర్ చేసుకున్నాను. నా నిరీక్షణ ఈ లోకం మట్టుకే అయితే నేను మనుషులందరికంటే దౌర్భాగ్యుడను. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్నాడు. నేను ఇక్కడే మంచోడిని అనిపించుకునే జీవితం నేను కలిగి ఉంటే నేను అందరికంటే దౌర్భాగ్యుడు. గడిచిన ఆదివారం లేకపోతే గడిచిన మంగళవారం ఈ విషయం నేను చెప్పలేదు. ఈ లోకంలో జీవించే నా జీవితం, జాగ్రత్తగా వినండి, ఈ లోకంలో నేను జీవించే నా జీవితం కంటే నేను ఆత్మానుసారమైన జీవితం జీవించే నా జీవితం చాలా ముఖ్యం. ఈ లోకంలో నా జీవితం నాకున్నా లేకపోయినా, కట్టుకున్నా కట్టుకోకపోయినా, ఎవరైనా గౌరవించినా గౌరవించకపోయినా, పలకరించకపోయినా ఇదంతా వేస్ట్, అవసరం. కానీ నా ఆత్మీయ జీవితం నేను జాగ్రత్తగా ఆత్మీయ జీవితంలో నాణ్యత ఒకవేళ నేను చూసుకోకపోతే, దాని విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉంటే అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఈ లోకము 60, మహా అయితే 70, ఆ తర్వాత నన్ను కప్పెట్టేస్తాను. ఇది ఇక్కడితో ఈ లోక సంబంధమైన జీవితం. ఎవరైతే నన్ను గౌరవించారనుకున్నానో వాడు దాని నుంచి వచ్చిన తర్వాత నన్ను దిట్టుకోవచ్చు. ఇది ఇక్కడితో సమాప్తం. కానీ నేను నిశ్చిత్వం వరకు ఎక్కడ ఉండాలి? లేదా నా పరువు ప్రదేశం ఎక్కడ ఉండాలి? ఎక్కడ చూసుకోవాలి? నేను వాళ్ళ ఎదుట నేను అక్కడికి వెళ్ళినప్పుడు
దానియేలు అంటాడు, జోషన్న నన్ను సింహబోన్లో పడేశారు తెలుసా, అగ్నిగంధకార్థం అంటే గుండెల్లో పడేశారు, అయినా నేను తల వద్దలే, నా దేవుణ్ణి నేను వదులుకోలే, కానీ అద్భుతంగా యేసయ్యే వచ్చి నన్ను రక్షించాడు. నేనేం చెప్పాలా? ఏ సాక్ష్యం చెప్తాను నేను? కనుక నిరంతరం నా సాక్ష్యం విషయంలో నేను ఎలాంటి సాక్ష్యం కలిగి, నేను చనిపోయే ముందర ఒక్కసారి అయినా సరే నేను క్రీస్తుని పోలి నడుచున్నట్టు మీరు నన్ను పోలి నడువుడి అనే మాట చెప్పగలిగే స్థితిలోకి నేను వస్తున్నాను. నా మాట విషయంలో ఉదయం దేవుని ఆరాధనలో మాట్లాడినట్టు క్రీస్తు జీవము నాలోంచి ఉద్భవించిందా? నాలో ప్రభు కనబడుతున్నాడా? ఇది వెరీ ఇంపార్టెంట్. ఒక బ్రదరు నన్ను చూసి కూడా మొహం తిప్పుకొని వెళ్ళిపోయాడు అంటే నాలో ప్రభు కనబడలేదు కాబట్టి ఆయన మొహం తిప్పుకొని వెళ్ళిపోయాడు. ఆ లోపం నాలో ఉంది, వానిలో లేదు. నేను వాడికి దేవుని ప్రేమ లేదని ఎలా చెప్తానండి? అందుకే సంఘం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రేమ లేవు అనే మాటను దుమ్ము జీర్ణం కాదు. ఏంటో దేవుని ప్రేమ లేకుండా ఎవరు వచ్చి ఇక్కడ కూర్చోరండి. దేవుని ప్రేమ లేకపోతే మనం ఇక్కడికి రాలేరా? ప్రేమలు ఉన్నాయి, లోపం ఎక్కడుంది? నాలో ఉంది. ఇదొక్కటే పెద్ద సమస్య. నేను లోపం ఎక్కడ? నా కంట్లో దూరం పెట్టుకుని నేను వాడి కంట్లో ఏం చూసినా నలుసు. ఇది పెద్ద సమస్య. చిన్న మాటతో పోదు, చిన్న గోరుతో పోయేది బట్టలో తెచ్చుకోవడం అంటే. ఇది ఇప్పుడుదిగా ఎప్పటి నుంచో వస్తుంది. ప్రైజ్ లార్డ్ చెప్పలేదంటే వాడు ఆత్మీయుడు కాదు. దీని మీద ప్రసంగాలు కూడా విన్నాను నేను. బచ్చగా సహవాసంలో ఎవరు చూసిన ప్రైజ్ లార్డ్ చెప్పలేదా? మీ పిల్లలకి ప్రైజ్ లార్డ్ చెప్పడం నేర్పించలేదా? అరే నాలో క్రీస్తు కనపడలేదు కాబట్టి వాడు ప్రైజ్ లార్డ్ చెప్పలేదేమో అని నేను అనుకోను. ఇప్పుడు వాడి ఆత్మీయత గురించి నేను వర్తమానాలు ఇస్తాను. మనం ఎవరమండి? కనుక ఇక్కడ మనం గమనిస్తే ఈ వెలుగు నుంచి చీకటి దేనికి గుర్తు? ఏమండి, వీళ్ళు ప్రిటెన్స్ అంట. ఇంగ్లీష్ సరైన పదం నేను గమనించాను. ప్రిటెన్స్ అంటే ఒక వేషం అన్నమాట. నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి నేను ఆత్మీయుణ్ణి అని ఒక వేషం ధరించుకున్నవారు వీళ్ళందరూ. లేకపోతే అక్కడి వరకు ఎలా చేయడారు? ఎక్కడి వరకు? విడతీసేంత వరకు అక్కడి వరకు ఎలా రాగలిగారు వీళ్ళు? అక్కడి వరకు వచ్చారు, దేవుని రాజ్యంలోకి వచ్చారు. ఏమని రాస్తుంది అక్కడ? వీళ్ళు వెలుపలి చీకటిలోకి త్రోసివేయబడ్డారు. వీళ్ళు అక్కడి వరకు వెళ్ళారు, దేవుని రాజ్యం వరకు వెళ్ళారు. కానీ అక్కడ దేవుడు ఏం చేశారు? వాడిని విడదీసి వెలుపటి చీకటిలోకి వాడిని త్రోసేశాడు. ఎందుకలా? అంతవరకు ఎందుకు వెళ్ళగలిగారంటే ఈ వేషం ఉంది పైన. నేను దేవుని నమ్ముకున్నా, నేను మారుమనసు పొందా, నేను ఎంతో ఆత్మీయుడిని, నేను ప్రార్థన చేస్తా, నేను బైబిల్ చదువుతా, దాన ధర్మాలు చేస్తా. ఈ వేషం ఈ లోక మట్టుకు సరిపోద్ది. 10 మంది ఓహో అంటే ఆహా అనొచ్చు. అక్కడ అవన్నీ బ్లాక్ అండ్ వైట్లో వచ్చేస్తాయి, క్లియర్గా కనబడుతూ ఉంటుందంతా. ఇది చాలా పెద్ద సమస్య. ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, ఈరోజు మనం ఎక్కడున్నాం? ఈరోజు నేనే గుంపులో ఉన్నా. ఏమండి, రెండింటికి తేడా ఏంటి? మొదటి గుంపుకి రెండో గుంపుకి వ్యత్యాసం ఏంటి, తేడా ఏంటి అని మనం గమనిస్తే, ఎందుకు దేవుడు మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఎందుకు అన్నాడు ప్రభువు? గమనించండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. యేసు ఈ మాట విని ఎంత విశ్వాసము ఉండటం నేను చూడలేదు. ఇక్కడ గమనిస్తే ఎందుకు ప్రభువు చెప్పాడంటే, ఒక గుంపుకి ఆ విశ్వాసం ఉంది, మరొక గుంపుకి ఉండవలసిన ఆ విశ్వాసం
విశ్వాసం లేకపోయింది. మారు మనసుకు ఈ రెండు విషయాలు చాలా అవసరం అండి. ఒకటి విశ్వాసం, రెండోది మారు మనసు. మారు మనసు అంటే మళ్ళీ కొంతసార్లు చెప్తాం, మారు మనసు అంటే కరెంట్ నీళ్లు పెట్టుకోవడం మారు మనసు కాదు. మారు మనసు అంటే కేవలం నోటితో ఒప్పుకుంటే మారు మనసు కాదు. హృదయంలో బాధపడితే మారు మనసు కాదు. మారు మనసు అనే మాటకి అర్థం ఏంటి? నా చెడుతనాన్ని నేను పూర్తిగా విసర్జించి మాని పూర్తిగా దేవుని వైపుకు తిరగడం, నేను చేసే పనిని పూర్తిగా మానుకుని పూర్తిగా దేవుని వైపుకి తిరిగినప్పుడే మారు మనసు కిందకు వస్తుంది. ఇప్పుడు ఆ మారు మనసుకి నా విశ్వాసం ఇవి రెండు కలిసినప్పుడు ఏమవుతాయి? క్రీస్తు నాలోంచి పుడతాడు, ప్రభు జీవము నాలోంచి పుడుతుంది. ఈ వెలుపటి చీకట్లో ఉన్నవారు వాళ్ళ మారు మనసు వాక్యానుసారమైన మారు మనసు కాదు. కాబట్టే వెలుపడి చీకట్లు భూమి మీద ఉన్నంత వరకు చలామణి అయిపోయింది. మనుషులందరి చేత గుర్తించబడ్డారు. మీరు దైవజనులవని, సేవకులవని, పెద్దలవని, విశ్వాసులవని, ఆత్మీయులవని ఏ పేరైనా పెట్టచ్చు. ఆ గుర్తింపు ఆ మనుషుల పొగడతలు, మనుషుల ఘనతలతో తృప్తి చెందారు. అక్కడితో సరిపోయింది. అక్కడికి వెళ్ళేటప్పటికీ అసలు నువ్వు ఎవరైనా తెలియదు, నువ్వు ఎలా వచ్చావు, అదే తీసి ఇడ్చే బయట వెలుపడి చీకట్లో పడేయండి తీసుకెళ్ళి అంటే మన పరిస్థితి ఏంటి? ప్రేమ సహోదర సహోదరి, దేవుని మహాప్రేమను బట్టి స్త్రీ పురుషులని భేదం లేక అందరికీ నేను ఈ మాట చెప్తున్నా. ప్రేమ సహోదర సహోదరి, మనుషుల గురించి నువ్వు ఆలోచించక్కల. దేవుడు ఏం చెప్తున్నాడో చూడు. దేవుడు నీ గురించి ఏం ఆలోచిస్తున్నాడో చూసుకో. 10 మంది నువ్వు ఆత్మీయుడివి కావు అన్నంత మాత్రం నువ్వు ఆత్మీయుడు కాకుండా మాను. 10 మందిడివి నువ్వు దైవజనుడు అన్నంత మాత్రం నువ్వు నేను దైవజనుడు అయిపోవు. దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించున్నాను అనే మాట నాకు వినబడుతుందా? ఇది నేను కొంచెం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ మనం గమనించండి ఆ మాట. ఏ విశ్వాసం గురించి చెప్తున్నాడు? నేను అసలు భూమి మీద ఇలాంటి విశ్వాసం ఎవరి గురించి చెప్తున్నాడు? ఒక రోమీయుడు, ఉదయం చూద్దాం పరజనము, వీడు యూదుడు కాదు, వీడు రోమీయుడు, అన్యుడు. ఇంకా దేవుని సువార్త వెళ్ళా, ఏ మందిరానికి వెళ్ళా, ఒక మారు మనసు లేదు, ఏమీ లేదు. అలాంటి వాడి గురించి యేసుక్రీస్తు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఈయనలో ఉన్నంత విశ్వాసం ఇంతవరకు నేను దేవుని ఇశ్రాయేలులోనే నేను చూడాలి. ఏంటా విశ్వాసము? 8-9 వచనాలు గమనించండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8-9 వచనాలు. ఆ శతాధిపతి ఏమంటున్నాడండి? శతాధిపతి ఎందుకు వచ్చాడో తెలుసా? వాడి దగ్గర పనిచేసే ఒక పనివాడు అనారోగ్యంతో ఉన్నాడు, మరణ పడక మీద ఉన్నాడు, మరణానికి సమీపంగా ఉన్నాడు. ఎన్ని మందులు వేసినా అసలు పని చేయట్లా. అప్పుడు ఎవరో చెప్పారు, మరి యేసుక్రీస్తు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నీ పని అయిపోద్ది అంటే, ఓరి ఇన్ని గుళ్ళకి తిప్పాము, ఇన్ని గోపురాలు తిప్పాము, ఇన్ని మంత్రగాలి దగ్గరికి తీసుకెళ్ళాము, ఇన్ని అరుకులు తాగించాము, ఇన్ని కషాయాలు పెట్టాము, ఏ పని అవ్వలేదు. పోనీ ఈయన ఎవడో చెప్తున్నాడు కదా వెళ్దామని వెళ్ళన్నాడు. అయ్యా దయతలిచ్చి నా దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు, నువ్వు స్వస్థపరచగలవని ఎవరు నాకు చెప్తే నీ దగ్గరికి వచ్చానయ్యా, మరి నువ్వు ఏమంటావు అంటే, సరిపద నేను వస్తాను, మీ ఇంటికి వచ్చి నీ దాసుని నేను బాగు చేస్తానని ప్రభు అన్నాడు. ఈయన రమ్మన్నా ఇంకా కేవలం ఆ మాట చెప్పుకోవడానికి వచ్చాడు. అయ్యా నా దాసుడు, నా పనివాడు అనారోగ్యంతో ఉన్నాడు, అయ్యా చావు బతుకుల్లో ఉన్నాడు, ఇక ఎవరో చెప్పారు నువ్వు ఏదో బాగు చేస్తావంట, అందుకని నీకు తెలియపరచుకోవడానికి వచ్చాను నాయన అంటే, అవునా సరే కదా చూడండి నా మాట చదువున్నా ఎదుగున్నా ఒకసారి ఆ మాట చదువు. పై వచ్చిన యేసు ఈ మాట ప్రభు అంటున్నాడు, నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తాను, నేను ఈ ఇంటికి వచ్చి వాడిని స్వస్థపరుస్తాను అంటుంటే, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? శతాధిపతి ఏమంటున్నాడు?
ఆ శతాధిపతి ఆ. ప్రభువా, ఆ. నీవు నా ఇంట్లో కూర్చున్నట్టు నేను పాత్రుడు కాను. నేను పాత్రుడిని కాను. నువ్వు మాట మాత్రము సెలవు. అబ్బా, మనం ఏమంటాం? నేను ఎంత ఆత్మీయుడు కాకపోతే వాడు యేసుప్రభు నా ఇంటికి వస్తానంటున్నాడు, నాలో ఏం చూడకపోతే ప్రభు నా ఇంటికి వస్తానంటున్నాడు మనం అంటున్నాం. ఆయన ఏమంటున్నాడు? ఓ ప్రభు, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికే నేను పాత్రుడిని కాను. చీకట్లో ఉన్న వారికి వెలుగులో ఉన్న వారికి ఇది తేడా. మాలో సర్వయోగ్యతలు ఉన్నాయి, మేము ఆత్మీయులము. ఈ చీకట్లో ఉన్న వారంతా ఇదే చెప్పుకున్నారు. అబ్రహాం ఏమన్నాడు? అబ్రహాము అని దేవుడు పిలిస్తే అబ్రహాం ఏమన్నాడు? నా కన్నులెత్తి నీ వైపు చూచుటకు నేను యోగ్యుడును కాను ప్రభువా. కన్నులెత్తి నీ వైపు చూడడానికే నాకు యోగ్యత లేదు, నువ్వు నా పేరు పెట్టి పిలిచితివే. శతాధిపతి ఏమంటున్నాడు? నా ఇంటికి వస్తావా? అయ్యో అయ్యో ప్రభు, పాపండి, వద్దు నా ఇంటికి. నువ్వు నోటి మాట సెలవిస్తే చాలు, నువ్వు జీవం కలిగిన దేవుడి కుమారుడు. నువ్వు నోటి మాట సెలవిస్తే చాలు, నా ఇంట్లో స్వస్థత జరిగిపోద్ది. ఆ మాట చూసి ప్రభు ఈ మాట అంటున్నాడు, ఇశ్రాయేలులో ఎంత విశ్వాసం నేను ఇంతవరకు ఎవరిలోనూ చూడలే. దిస్ ఇస్ ద డిఫరెన్స్. దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఇది తేడా. నేను యోగ్యుడను కాను అనే మాట మన నోటంటే రావడానికి చాలా కష్టం. నాకు ఎంత యోగ్యత లేకపోతే నా ఇంటికి వస్తానంటున్నాడు. ఓ ప్రభు, నా ఇంటికి వచ్చినప్పుడు నేను యోగ్యుడిగా కాను. వద్దు, నేను అపవిత్రమైన జీవితం నాది, నా గృహం అపవిత్రమైనది. జక్కయ్య అదే మాట అన్నాడు. జక్కయ్య, నేను ఇంటికి వస్తానంటే, అయ్యో ప్రభు నా ఇంట, అబ్బో పాపిష్టి సొమ్ముతో కట్టబడిన ఇల్లు నాయన అది, నువ్వు నా ఇంటికి వస్తావంటున్నావు కాబట్టి ఇచ్చేస్తావు. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను వాడికి నాకు ఆ మార్పు చూడండి. ఎన్ని పర్యాయములు ఈ మాట ప్రభు నీతో కూడా అన్నాడు, నీ ఇంటికి వస్తా. మనలో ఆ మార్పు అనేది రావడం లేదు. ఎప్పుడైతే ప్రభు నా ఇంటికి వస్తాడో అప్పుడే నాతో కాపురం చేయగలడు. దానికి నేను సిద్ధపడి ఉండాలి. నా ప్రభు నాతో కాపురం చేస్తేనే నాలోంచి ప్రభు జీవం అనేది బయటికి వస్తుంది. నేను ఎక్కడ పడితే అక్కడ రాజీ పడిపోతాం, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేసి అంటించుకుని అంటుకుంది, ఎక్కడ చిరిగింది ఎక్కడ చిరిగిలేదు, బాణం ఇలా చలామణి అయిపోతూ నా జీవితాన్ని వృధా చేసేసుకుని చిట్టు చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత వీడు ఎవడో నా దగ్గర వెనుకొచ్చి పడి తోసేయండి అంటే నా పరిస్థితి ఏంటి? వద్దు ప్రభు, అలాంటి దౌర్భాగ్య జీవితం, అలాంటి దౌర్భాగ్య పరిస్థితి నాకైతే వద్దు. మనుషులు నా గురించి ఏమనుకుంటున్నారు అది నాకు ముఖ్యం కాదు. నిన్ను మహిమపరచడానికి నేను 10 మెట్లు కిందకి దిగాలన్నా నేను దిగుతా. నిన్ను మహిమపరచడానికి నేను ఎవడైనా కాళ్ళు పట్టుకోవాలన్నా కాళ్ళు పట్టుకున్నా. నిన్ను మహిమపరచడానికి నేను ఎంత ఖర్చు అయిపోవాలన్నా, కరిగిపోవాలన్నా, తగ్గిపోవాలన్నా ఐఎమ్ రెడీ. ఎందుకు? దాంట్లో స్వార్థం ఉందండో. స్వార్థం లేదని నేను అన్నట్లే, నాకైతే స్వార్థం ఉంది. నేను చాలా స్వార్థపరుడు. నేను ఎందుకు అలా చేస్తానంటున్నా? నా ప్రభు ఏమన్నాడు? నన్ను కనపరిచిన వాడిని నేను, నా ప్రభుని కనపరచడం నా పని. అప్పుడు రేపు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభు నన్ను కనపరుస్తాడు. ఎలా? తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. నా గురి పర్ఫెక్ట్, నా గమ్యం కరెక్ట్, నా గురి పర్ఫెక్ట్. నేను గురి వద్దకే పరిగెడుతున్నాను. ఇక్కడ మనము ఈ విషయాన్ని గమనించాలి. శతాధిపతి అన్న మాట ఇది మన నోటి మాట అవ్వాలి. ప్రభా, నేను యోగ్యుడు, నేను అయోగ్యుడు, నాకు ఏ యోగ్యత లేదు. మీకు గుర్తుందో లేదో, ఎప్పుడైతే మనం మానవలసి 9 దినాలలో బాప్తిజం తీసుకున్నామో ఈ మాట మనం అన్నాం. జ్ఞాపకం రావట్లేదా? నువ్వు అనలేదా? నేను అనలేదా ఈ మాట? ఆయన పరిశుద్ధ నామమును ఉచ్చరించే అర్హత నాకు లేదు అనలేదా మనము?
అలాంటి ప్రయాణం మొదలుపెట్టిన మనము కాలక్రమేణా ఎక్కడికి వచ్చేసాము? మెల్లిగా రెండో గుంపులోకి దిగజారిపోయినట్టు అనిపించట్లేదా? ఈరోజు మనము మీసాల మీద వేసుకోవట్లేదా? మనం ఆత్మీయులము అనుకోవట్లేదా? మనలో ఉండవలసిన యోగ్యతలన్నీ మనకు ఉన్నాయి అనుకోవట్లేదా? మనం ఇది కొంచెం ఆలోచన చేసుకోవాలి. కాలక్రమేణా మనం మోసపోతూ ఉంటామండి. అది చాప కింద నీరులాగా వస్తూ ఉంటుంది. అందుకనే ఆ సార్వత్రిక సూత్రాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు నేను నిత్యము దేవుని కృప కింద ఉండాలి అంటే నేను ఆ దీన మనస్సు అనేది నా వస్త్రంగా నేను ధరించుకున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమండి, నేను అయోగ్యుడను ఈ మాట శతాధిపతి ఏదో చెప్పాలని చెప్పలేదు. నిజంగా నేను అయోగ్యుడను అనే భావముతో చెప్పాడు. అందుకని ప్రభువు ఆశ్చర్యపోయాడు. ప్రభు విస్మయం ఉందాడు, ఆశ్చర్యపోయాడు. అరే నా ఇశ్రాయేలీయులు నా ప్రజలు అనుకునేవారు ఇంతమందిని నేను చూశాను, కానీ ఈ శతాధిపతిలో ఉన్న విశ్వాసం నేను ఇంతవరకు ఎవరిలోనూ చూడలే. ఆ ప్రభువుకి ఎంత అనిపించకపోతే ప్రభు నోటితో ఆ మాట అంటాడు. ప్రభు ఊరికే ఏమీ అంది కదా, ఆయన అందరి ఆంతర్యంలో ఎరిగినవాడు. ఊరికే ఎవరి గురించి ఏం చెప్పడు కదా. అలాంటిది అన్యుడైన శతాధిపతి గురించి ఈ శతాధిపతిలో ఉన్నంత విశ్వాసం ఇప్పటి వరకు నేను దేవుడి ప్రజలు ఎవరిలో కూడా నేను చూడలేదు. మరి ఈరోజు నీ విషయంలో ఏమంటున్నాడు, నా విషయంలో ఏమంటున్నాడు ప్రభు? మన విశ్వాసం గురించి ఏమంటున్నాడు? కొంచెం మనం ఆలోచన చేయాలి ఇక్కడ. ఏమండి, దేవుని సంఘము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సంఘం అవని, ఏ సంఘం అయినా అవని, ఈ సంఘంలో నాకు ఒక బాధ్యత ఇవ్వబడింది. అది నా యోగ్యతను బట్టి కాదు, దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నన్ను యోగ్యుడిగా ఎంచుకుని నాకు అప్పగించాడు. అలాంటప్పుడు నా వైఖరి ఎలా ఉండాలి అంటే, అసలు నీ రక్షణకే నేను యోగ్యుడిను కాదు. నువ్వు నన్ను రక్షించుకున్నావు చూడు, ఆ రక్షించబడడానికి నేను యోగ్యత నాకు లేదు. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు, నేనంత దుర్మార్గుంటో నాకు తెలుసు. నిలబడి నా వాక్యం విన్న వారికి తెలియకపోవచ్చు, కానీ నా మట్టుకైతే నాకు తెలుసు కదా. కనుక నా వైఖరి ఎలా ఉండాలి? నేను రక్షింపబడడానికి నాకు యోగ్యత లేదు ప్రభువా, అయినా నన్ను రక్షించుకున్నా. నన్ను కుమ్మరి ఆ విడిపోయిన మట్టి కొండను మళ్ళీ చేయడానికి సిద్ధపడినట్టు నువ్వు నన్ను మళ్ళీ నా జీవితాన్ని తిరిగి కట్టడానికి నువ్వు ఇష్టపడ్డావు. వీటికి నేను ఏమాత్రం యోగ్యత లేదు నాకు. నిత్యనరకానికి పాత్రలో మనకు. అలాంటిది ఆ నరక శిక్ష నుండి మనల్ని విడిపించి, మనల్ని తప్పించి నిత్యరాజ్యములకు వారసులుగా చేసుకోవడమే కాకుండా ఆ వారసత్వానికి సరిసమానంగా నీ నా జీవితాన్ని రూపుదిద్దాలని అనుకుంటున్నాడు చూడు, దానికి మనం యోగ్యులము కాదు. ఈ భావం మనలో ఉండాలి. ఈ భావం మనలో ఉండాలి. ఓ ప్రభు, నేను యోగ్యుడిని కాను. నువ్వు ఇంతగా ప్రేమించావు చూడు, ఆ ప్రేమకు నేను యోగ్యత నాకు లేదు. చెప్పండి, ఈ రోజైనా సరే, ఓ ప్రభా నువ్వు నన్ను రక్షించావు, నాకు ఆ యోగ్యత లేదు. ఐఎమ్ నాట్ ఫిట్. నేను నీ రాజ్యంలో ప్రవేశించడానికి నాకు ఏమాత్రం అర్హత లేదు. ఎందుకంటే నువ్వు కోరుకున్నట్టుగా మాత్రం నేను లేదు. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది నిన్ను నమ్ముకుని, ఈ రోజుకి నీ కొలతలకి నేను ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ భావం అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి. దీనికి ఆధారం ఏంటి? నా గురించి నేను హెచ్చించుకుని ఆలోచన నేను కలిగి ఉన్నా.
నేను యోగ్యుడును, అందరికంటే నేను ఎంతో ఆత్మీయుడను. ఇలా ఆలోచించడానికి ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ దానికి ఏదో ఒక సాక్ష్యం ఉండాలి కదా. నేను అలా ఆలోచిస్తున్నాను అంటే దానికి ఒక ఆధారం ఉండాలి కదా. ఆ ఆధారం సింపుల్ టెస్ట్, ఒక చిన్న పరీక్ష. ఎప్పుడైనా ఏమండి నిన్ను ఎవరైనా నీకంటే వయసు వచ్చినోడు అవ్వచ్చు, పెద్దోడు ఎవరైనా సరే నిన్ను సరిదిద్దుతున్నప్పుడు ఆ దిద్దుబాటుకి నీ స్పందన ఎలా ఉందో చూడు. ఫస్ట్ సింపుల్ టెస్ట్, చిన్న పరీక్ష. ఒక చిన్న పిల్లడు అవ్వచ్చు, హారిక అవ్వచ్చు, లేకపోతే సాయి అవ్వచ్చు, లేకపోతే హరీష్ అవ్వచ్చు, లేకపోతే హారిక అవ్వచ్చు. తాత ఇదిగో ఇది తప్పు, నేను చూస్తే 58, 59 ఏళ్ల వయసు గలవాడిని, కేవలం 8 సంవత్సరాలు ఉన్నా. ఇప్పుడు ఆ చిన్నపిల్ల చెప్పుతున్న దిద్దుబాటుకి నా స్పందన ఎలా ఉందో దాని మీద ఆధారపడి ఉంటుంది. నా గురించి నేను హెచ్చించుకుని ఆలోచిస్తున్నాను, దాన్ని తగ్గించుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఇంకా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ నాకు సరైన వైఖరి ఉన్నప్పుడు నేనేం చేస్తా, వెంటనే నన్ను నేను పరీక్షించుకుంటాను. ఈ చిన్నపిల్లకి ఏదో ఒకటి కనపడకపోతే ఎందుకు చెప్తుంది నాకు? ఈ పెద్ద ఆయనకి నాలో ఏదో ఒకటి కనపడకపోతే ఎందుకు చెప్తాడు? రెండో, నాకే ఎందుకు చెప్తాడు? నేను ఎట్టిపోతే ఏంటి, నేను నశించిపోతే ఏంటి, ఆయనకి ఏమైనా లాభమా? ఇది రెండోది. ఏమండి అసలు నువ్వెవడు నాకు చెప్పడానికి? ఇది మూడోది. ఈ 3 వైఖరులు నన్ను నేను జస్టిఫై చేసుకోవడానికి, నేను నా తప్పు ఎంచి చూపించినప్పుడు దాన్ని నేను సమర్థించుకోవచ్చు, లేకపోతే ఒప్పుకోవచ్చు. రెండే సాధ్యం. నేను సమర్థించుకున్న వాడినైతే నన్ను నేను హెచ్చించుకున్నట్టే. ఐ థింక్ వెరీ హై ఆఫ్ మై సెల్ఫ్. నేను దాన్ని ఒప్పుకుని, దాన్ని మార్చుకుని, దాన్ని విడిచిపెట్టిన వాడినైతే నేను రైట్ రూట్లో ఉన్నాను, సరైన బాటలో ఉన్నట్టే. ఏమండి ప్రేమ సహోదర సహోదరి, ఇది నా యోగ్యత అయోగ్యతను నిర్ణయిస్తుంది. నా స్పందనే నేను యోగ్యున్నా అయోగ్యున్నా అనేది నిర్ణయిస్తుంది. శతాధిపతి ఎప్పుడైతే ప్రభుతో సమస్య చెప్పాడో, ప్రభు నా ఇంటికి వస్తానన్నాడో, రండి ప్రభు అని కూడా తీసుకెళ్ళచ్చు, తప్పేమీ లేదు. నేను అయోగ్యుడిని అని నోటితో ఒప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రభు అనలేదు కదా, నువ్వు అయోగ్యుడవు, నేను నీ ఇంటికి ఎలా వస్తా, నువ్వు అన్యుడు. మెస్సయ్య ఇశ్రాయేలు కొరకే వచ్చాడు కానీ అన్యుల కొరకు రాలేదని ఒక చోట రాస్తుంది. కనుక మనము ఇవన్నీ కూడా పరీక్షలు, ఇవన్నీ మన యోగ్యత అయోగ్యతను నిర్ణయిస్తాయి. ఆ పనికంటే వచ్చి ఆకలిస్తుంది, రొట్టి పెడుతున్నారు, 2 రొట్లు ఇస్తావా అంటే యజమానుడు బయటకు వచ్చి అన్నాడు, యజమానుడు తినే రొట్టెలు కుక్కలకు వేయద్దు. ఆమె ఏమడుగుతోంది? ఆకలేస్తుంది, నాకు 2 రొట్లు ఇస్తావా అని అడుగుతా ఉంటే ఆయన ఏం సమాధానం ఇస్తున్నాడు? యజమానుడు తినే రొట్లు కుక్కలకి వెయ్యరు. అంటే వచ్చిన ఆవిడ అడిగే ఆవిడని ఏమంటున్నాడు? నువ్వు కుక్క వెయ్యి అంటున్నాడు. ఈమెమనాలి? ఇప్పుడు అక్కడ స్పందన 2 విధాలుగా ఉండొచ్చు. ఒకటి, ఇగో నేను ఆకలేసి అడిగాను, ఇవ్వాలంటే ఇవ్వు, నువ్వు కుక్క నక్క అంటే ఇక్కడ ఎవరు పడేవారు లేదు. ఇదొక స్పందన. ఈవిడెలా స్పందించింది? ప్రభువా నువ్వు చెప్పింది కరెక్టే, యజమానుడు తినే రొట్టెలు కుక్కలకి వేయరు, కానీ యజమానుడు భోజనం బల్ల మేచి కింద పడిన రొట్టె ముక్కలు అయితే కుక్కే తింటుంది కదా. అయిపోయి ఫినిష్. అబ్బా ఇంత విశ్వాసమా,
ఇంత తగ్గింపు, ఇంత దీనత్వం, కావాల్సినది తీసుకెళ్ళి. నోరు నాదే, నాలుక నాదే, ఎలాగైనా నేను స్పందించవచ్చు. ఆ స్పందన నిర్ణయిస్తుంది నా యోగ్యతను, నా అయోగ్యతను. కానీ వాటి నుండి నువ్వు నేను నేర్చుకుంటూ రావాల్సి. ఏమండి, ఈయన సామాన్యుడేం కాదు, ఈ శతాధిపతి సామాన్యుడేం కాదు. ఎలాంటి వాడు మాట్లాడినాడు, నువ్వు నా ఇంటికి రావడానికి నా అయోగ్యుడిని కాను అని ఎలాంటి వాడు అంటున్నాడు. ఈయనకి 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 9వ వచనం. త్వరగా నేను కూడా అధికారములకు లోబడిన వాడును. నాకు కూడా అధికారం ఉంది. నేను ఎవరినైనా ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. కానీ ఈయన కింద, ఈ శతాధిపతి కింద కొంతమంది సైన్యం పనిచేస్తున్నారు. ఇంత అధికారం గలవాడు ఏమంటున్నాడు, మీరు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడని కాదు. కనుక దేవుని మందిరంలో నాకు ఒక బాధ్యత ఇవ్వబడింది, దానిని బట్టి నాకు యోగ్యత వచ్చిందనుకోవడం చాలా పొరపాటు. దేవుడు తన చిత్త ప్రకారము ఈ పని నాకు అప్పగించాడంతే. నేను ఆ పనిని నమ్మకంగా చేసేంత వరకునే, ఆ పని చేసే యోగ్యత మాత్రం నాలో లేదు. ఆ పని చేసినంత మాత్రాన నాకు యోగ్యత ఉందనుకోవడం నమ్మకం. అందుకే నేను మాటికి చెప్తా, ఇక్కడ నిలబడివాడు వాక్యం చెప్పడం ఎంతో, ఎదుర్కొండా కూర్చుని ఈ వాక్యం వినేవారు కూడా అంతే. ఏ మాత్రం వ్యత్యాసం లేదు. చెప్పినంత మాత్రాన వినేవాళ్ళ కంటే ఏమాత్రం ఆత్మీయుడు కాడు, ఏమాత్రం గొప్పవాడు కాడు. ఇది ఫస్ట్. మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. ఏ అవయవం చెప్పునా వాటి పని అది నమ్మకంగా చేసుకుంటా పోతారు. ఏ అవయవం ఇంకో అవయవం మీద మీ శ్రద్ధ లేదు, నేను లేకపోతే నీ పని అవుట్ అనుకో. ఆ లెక్కనైతే కంటికి కనపడిన అవయవాలు బోళ్ళు పనిచేస్తున్నాయి, అవి పనిచేయకపోతే మన పరిస్థితే దాటి. కనుక ఇక్కడ మనం గమనించండి, శతాధిపతి ఒకటి రమ్మంటే వస్తాడు, ఒకటి పొమ్మంటే పోతాడు. 8వ అధ్యాయం 9వ వచనం. నా రాశిని పని చేయమంటే చేయను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వారిని చూసి, ఇశ్రాయేలులో నేను ఎవరికైనా నేను విశ్వాసం చూడలేదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఎందుకు యేసుప్రభుకి ఎంత విస్మయం పొందింది అంటే, ఈరోజు మనకు ఒక స్థానము దేవుడు ఇచ్చాడు. భార్య మీద శిరస్సుగా ఉండడానికి భర్తకు స్థానం ఇచ్చాడు. ఆ మాటకు అర్థం భార్య కంటే భర్త గొప్ప కాదు. నో, మీరు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మీరు ఒకరికొకరు లోబడి ఉండుడి అని రాస్తుంది. ఆ తర్వాత భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండి అని రాస్తుంది. మొన్న పెళ్లికి వెళ్ళినప్పుడు అన్న మీరు రండి 2 మాటలు చెప్తారు, కానీ వర్తమానం ఇద్దరు కానీ వర్తమానం గిర్తమానం నాకు చెప్తావరా బాబు, మీ పేరేంటి? అక్కడ దుర్గడు రిసెప్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చదివిన వాక్య భాగం కూడా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి చదువుతారు, కానీ ఆ 21వ వచనం వదిలేస్తారు. ఎందుకంటే 21వ వచనంలో ఏం రాస్తుంది? మీరు ఒకరికొకరు లోబడి ఉండు. అది మనుషులు వేరు చేసినప్పుడు దాన్ని పారాగ్రాఫ్ కింద 22 నుంచి వేరు చేసేసారు, 21 పై దాంట్లో ఉంచేశారు. కానీ దేవుడు రాసినప్పుడు మొత్తం పైనుంచి కింద వరకు సమానంగా రాస్తూ వచ్చాడు. కనుక ఒకవేళ భార్య మీద భర్త హెచ్చించుకుంటున్నాడా, జాగ్రత్త. ఈ అధికారం దేవుడు నీకు ఇస్తే వచ్చింది, మనలో ఏ గొప్పతనము లేదు. భార్యలా మీ భర్తల మీద హెచ్చించుకుంటున్నారా? జాగ్రత్త. ఏమండి, ఇంత అధికారం ఉండి కూడా శతాధిపతి తగ్గించుకున్న తీరును బట్టి ఇంత గొప్ప విశ్వాసం.
విశ్వాసం, విస్మయం, ఆశ్చర్యపడిపోయాడు ప్రభు. ప్రియమైన సోదరా సోదరి, ఈ గుంపులు ప్రతి చోట మేము కనబడతాయని నేను ఎందుకు చెప్పానంటే, అబ్రహాము ప్రయాణాన్ని మీరు గమనించండి. అబ్రహాము లోతు ఏమండి, దేవుడు ఎవరితో కూడా ఉన్నాడు? అబ్రహాము లోతు ఇద్దరు కలిపి ప్రయాణం మొదలుపెట్టారు. లోతు ఏం కోరుకున్నాడు? నా సుఖం, నా సౌకర్యం. ఏమండి, అబ్రహాముతో దేవుడు ఉన్నాడు కాబట్టి ఈయనతో కూడా వెళ్తే నాకు కూడా ఒక రాజ్యం వస్తుంది, నేను కూడా కొంత గొప్ప ఆస్తి సంపాదించుకుంటా అని బయలుదేరాడు. ఇప్పుడు దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు? అబ్రహాముకు తోడుగా ఉన్నాడు, కానీ లోతుకి తోడుగా లేదు. ప్రతి చోట ఈ రెండు గుంపుల మధ్యలో దేవుడు గీత గీస్తూ ఉంటాడు. ఎవ్రీవేర్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటాయి. ఏమండి, దేవుడు మనకి, మన సంఘానికి గొప్ప దర్శనం. ఇలాంటి దర్శనం అనేకులకు లేదు. అలాంటి సంఘములో దేవుడు నిన్ను నన్ను తీసుకొచ్చి పెట్టాడు. అలాంటి సంఘములో నువ్వు నేను అంగములుగా చేర్చబడ్డా. మిగతా సంఘాల్లో కాదు మన సంఘం. ఇక్కడ డబ్బులు, ధనానికి అసలు చోటు లేదు. కానుకలు తీసుకోరు, వాటాలు వేసుకోరు, నువ్వు ఇంటి అని ఎవరిని అడగరు. అక్కడలో ఉన్న వారికి సహాయం చేస్తారు. అందుకొరకే నేను ఈ సంఘానికి వెళ్తే బాగుందని వచ్చావా, నువ్వు నష్టపోయినట్లే. కానీ ఇక్కడ నేర్పించే పాఠాలు ఇంకెక్కడ నేర్పించరు. నేను క్రీస్తు స్వరూపంలోకి రావాలి, నాలో యేసుక్రీస్తు ప్రభు జన్మించాలి, ఆయన స్వభావం, ఆయన జీవము నాలోంచి బయటికి రావాలి, ఒక వ్యక్తిగా నేను మారాలి, 10 మందికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి నేను ఈ సంఘానికి వచ్చాను అంటే నువ్వు రైట్ స్థానంకి వచ్చావు. ఈ మాట ఎందుకు చెప్తున్నాము అంటే, మీరు ప్రకటన గ్రంథంలోకి వస్తే 22వ అధ్యాయం చివరి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మళ్ళీ 2 గుంపులు, మళ్ళీ అక్కడ కూడా గీతే. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. ఇదొక గుంపు, 14. జీవవృక్షమునకు హక్కు గలవారై, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణములోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుని వారు ధన్యులు. ఇదొక గుంపు. వీళ్ళు ఎక్కడికి ప్రవేశిస్తున్నారు? గుమ్మములోకి ప్రవేశిస్తున్నారు, యజమానులుగా ప్రవేశిస్తున్నారు. వీళ్ళెవరు? తమ వస్త్రమును ఉతుక్కున్నవారు, అంటే అపవిత్రత ఏది లేకుండా కాపాడుకున్నవారు, తమ పాపమును వెంటనే ఒప్పుకున్నవారు, చెడుతనాన్ని విడిచిపెట్టినవారు, ఆ చేసిన పాపాన్ని మళ్ళా చేయకుండా మానుకున్నవారు, వాక్యానుసారమైన మానవత్వం పొందినవారు. ఇదొక గుంపు మనం ఇక్కడ గమనించగలము. 14వ వచనం ఏమండి, ఈ వస్త్రాన్ని ఉతుక్కోవడం అంటే ఏంటి? ఇది కొంచెం ఆలోచన చేయాలి. వీరు తమ వస్త్రమును ఉతుక్కున్నారు అనే మాటకు అర్థం ఏంటి అంటే, ఎక్కడెక్కడ ఏ రంగంలో నేను క్రీస్తును పోలి లేనో అది నా ఒంటి మీద ఉన్న వస్త్రం మీద ఒక మచ్చలాగా నాకు కనబడుతోంది. ఇగో ఈ విషయంలో నేను క్రీస్తుని పోలి లేను, ఇది నా వస్త్రం మీద ఒక మచ్చ, దీన్ని నేను కడుక్కోవాలి, దీన్ని నేను ఉతుక్కోవాలి. ఈ మచ్చలో కలిగిన ఈ వస్త్రముతో నేను దేవుని రాజ్యంలోకి వెళ్ళలేను. కనుక మీరు జీవిత కాలం అంతా తమ వస్త్రాన్ని ఎలా ఉతుక్కున్నారండి? అస్సలు దాని మీద ఒక మరక లేదంటే మీరు సంపూర్ణంగా క్రీస్తును పోలి ఉన్నారు. కాబట్టి గుమ్మము గుండా వచ్చారు. అర్థమైందా? మీకు ఒక మాట చెప్పనా? అడుక్కునే బిచ్చగాడు చింపిరి గొడ్డలు వేసుకుని
జేబు నిండా డబ్బులు పెట్టుకుని హోటల్లోకి వెళ్ళాడు. నీ దగ్గర 100 ఉన్నాయి, వాడి దగ్గర 10,000 ఉన్నాయి జేబులో. వాడు హోటల్ లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు కూర్చున్నాడు. ఒక ప్లేటు మినపడు, మజ్జిగ ఒక ప్లేట్, ఇంకోటి ఒక ప్లేట్, ఇంకొక ప్లేట్, ఇంకోటి ఒక ప్లేట్, 4-5 ప్లేట్లు ఆర్డర్ ఇచ్చాడు. కూర్చున్నాడు. నువ్వు 100 రూపాయలు తీసుకెళ్ళావు. బాబు ఒక ప్లేట్ ఏంటి, ఒక టీ తీసుకురమ్మన్నాడు. ఎవరికి తీసుకొచ్చిస్తాడు? నీకు ఇస్తాడు. వాడినేమంటాడు? నువ్వు లేచి ముగ్గురు అవతలపో. అడుగుతున్నా ఎదవా, ఎవడో నేను లోపలికి రామంది, ఎవరు నేను లోపలికి రానిచ్చింది అంటే వాడు చెవులు డబ్బులు ఉన్నాయి. మనమే ఇలా స్పందిస్తూ ఉన్నాము అంటే దేవుని రాజ్యంలో సరైన వస్త్రాలు లేకుండా వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఉపమానంగా కొత్త నిబంధనలు పెళ్లి వస్త్రాలు నాకు అక్కర్లేదు అనుకున్న వాడి పరిస్థితి ఏమైంది? ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన వారు వీళ్ళు ఎందుకు గుమ్మం గుండా వెళ్ళగలిగారు? గోడ దూకి ఎందుకు రాలేదు? వీళ్ళు రావాల్సిన అవసరమే లేదు, రావాల్సిన అవసరమే లేదు. లోపల ప్రవేశించడానికి తగిన వస్త్రాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, మర్యాద ఉంది, గౌరవం ఉంది. వీళ్ళ జీవితకాలం అంతా తమ వస్త్రాల్ని ఉతుక్కున్నారు. ఎక్కడెక్కడ క్రీస్తు పోని లేదో ఆ రంగాల్లో మార్పు చెందారు, రూపాంతరం చెందారు. తమ వస్త్రాన్ని తెల్లని వస్త్రంగా ధరించి మార్చుకుని అప్పుడు వాళ్ళు గవిని గుండా, గుమ్మముల గుండా ప్రవేశించారు. వీళ్ళు గోడ దూకి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రెండో గుంపు దగ్గరికి వద్దాం. రెండో గుంపు దగ్గర 15 వచ్చింది. 22:15 ప్రకటన 22:15. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, అబద్ధమును ప్రేమించి జరిగించు వారందరూ. వీళ్ళెవరండి? రెండో గుంపు. వీళ్ళంతా ఏం రాస్తుంది? ప్రేమించి వారందరూ వెలుపటి. ఏ వెలుపటి ఉంటారు? వెలుపటి చీకట్లో ఉంటారు. వీళ్ళెందుకు వెలుపటి ఉండాలి? వీళ్ళెందుకు వెలుపటి ఉండాలి? వీళ్ళల్లో ఆ గుంపులో లక్షణాలను వివరిస్తూ కుక్కల గురించి ప్రత్యేకంగా రాయించాడు. ఎందుకనగా ప్రకటనలో ఆఖరి అధ్యాయం ముగింపుకి ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు కుక్కల గురించి రాయించాడు? కుక్కలకుండే స్వభావం ఏంటి? వాడు కక్కింది నోటితో ఒకసారి కక్కేశారు, నోటితో ఒక మాట పలికేశారు. ఇప్పుడు దాన్ని మళ్ళా మింగేసి నేను అనలేదు అనేసి. ఇక్కడైతే పోతుంది, ఇక్కడైతే గండం, అమ్మయ్యా ఒక అబద్ధంతో గండం గడిచి అనుకోవచ్చు. ఇక్కడ నీకేమనిపించదు. ఇక్కడ 10 మంది దగ్గర అమ్మా నా గౌరవం కాపాడుకున్నాను, నా పరువు కాపాడుకున్నాను, ఇక్కడ దాటిపోతుంది. నో ప్రాబ్లం, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. అక్కడ అందుకని కుక్కలతో మొదలుపెట్టాడు. ఫస్ట్ కుక్కకున్న స్వభావం ఏంటి? ఏది కక్కిందో దాన్ని తిరిగి. ఇది మొదటి ఏమండి. అయితే గతంలో నేను అదే అనుకున్నా, గతంలో ఇలాంటి స్వభావం ఉన్నవారు అందరము కూడా దాని నుండి మనం బయటపడ్డాం. కానీ మళ్ళీ మెల్లమెల్లిగా అదే స్వభావంలోకి దిగజారిపోయే ప్రమాదం మనకి తెలియకుండా అది జరిగిపోతుంది అంటే ఎంత ప్రమాదం ఒకసారి మనం ఆలోచన చేయాలి. మాంత్రికులు ఎవరు? మాంత్రికులు ఎవరు? దేవుని శక్తిని ఆశ్రయించని వారు, దేవుని అధికారం పైన తిరగబడిన వారు. ఎలాగైతే సాతాను అనుకున్నాడు ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద నేనే ఎక్కిపోయి కూర్చుంటే నేనే దేవుణ్ణి అయిపోతాను అనుకున్నాడు, అలాగే మాంత్రికులందరూ ఏ శక్తిని వాడతారండి? సాతాను శక్తులు వాడతారు. మాంత్రికులు దేనికి గుర్తు? తిరుగుబాటు స్వభావం కలిగిన వారికి. ఏమండి, మూడో వారి గురించి కూడా ఆలోచిద్దాం, కొంచెం ఆలోచన చేద్దాం.
మూడో వారి గురించి ఆలోచిద్దాం. కుక్కలు 15 కుక్కలు మాంత్రికులను వ్యభిచారం. కొత్త నిబంధనలో వ్యభిచారం దేనికి గుర్తు? ఎన్ని విషయాలు దేవుడు బయటపరిచాడు తెలుసా? మనమందరం గుండె అమ్మయ్యా నేనైతే వ్యభిచారం చేయట్లేదు అసలు. ఏ కొంపకైనా నేను వెళితే పరాయి ఆడదాంతో నేను కూడితే అప్పుడు నేను వ్యభిచారం చేసిన వాడిని అవుతాను. నేను మాత్రం అలా లేదమ్మా అని మనం సంతోషపడిపోతాం. కానీ కొత్త నిబంధనల వ్యభిచారం దేన్ని అంటారు? ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ వ్యభిచారంలో పాల్పొందితే దేనికి పాల్పొందుతుంది చెప్పండి? అందరూ పెద్దవాళ్ళు ఇక్కడ ఎవరు లేదు, అందరికీ అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను. వ్యభిచారము అనే క్రియలో పాలుపంపులు పొందే వారి వ్యక్తికి ఏం దొరుకుతుంది? ఏమొస్తుందంటే ఇప్పుడు వ్యభిచరించే వారికి ఆ పని చేస్తుండగా వారికి ఏం కలుగుతుంది? క్షణికమైన ఆనందం. క్షణికమైన ఆనందం అంతే. అంటే ఈ క్షణంలో అది కావాలి, ఈ క్షణంలో అది కావాలి. కాబట్టి ఇది అక్రమమా సక్రమం నేను చూసుకోను, నేను అది చేసేస్తాను. ఇక వ్యభిచారం అనే మాటకు అర్థం ఏంటంటే ఆ క్షణము నాకు కావాల్సిన దాన్ని నేను ఆశించడం అనేది వ్యభిచారం. ఈ మాట అన్నా నువ్వు చెప్తున్నావు, మరి వాక్యంలో ఎక్కడో ఉండాలి కదా. మరి నువ్వు ఒకవేళ ఏసావుని తీసుకో, ఆ క్షణం కూర ఎర్రగా కనబడింది, ఏమీ లేదండి. చిక్కుడు పిక్కల కూర, చిక్కుడుకాయ లోపల ఉన్న పిక్కలతో కూర వండారు. ఆ కూర చూడడానికి ఎర్రగా ఉందంతే. వీడిగా తినాలనిపించేసి ఏసావుగా తినాలనిపించింది. మరి అరే నాకు ఆ కూర కొంచెం వేస్తావా అంటే, నీ జ్యేష్ఠత నాకు ఇచ్చేస్తావా అంటే, అవన్నీ నాకు అనవసరం కాబట్టి తెచ్చేసుకో, నాకు ఈ క్షణంలో నాకు కావాలంతే. నీ క్షణికమైన కోరిక నువ్వు ఏదైతే తీర్చుకుంటావో అది వ్యభిచారం. ఆ మాట నేను చెప్పట్లేదు. రండి చూద్దాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఏప్రిల్ 12:16. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్న ఏసావు వంటి భ్రష్టులైనను వ్యభిచారి అయినను. కొత్త నిబంధన వ్యభిచారం దేనికి గుర్తండి? ఆ క్షణము నాకు కావాల్సిన దాని కొరకు నేను ఏదైనా చేసేస్తాను. ఆ క్షణం ఏమండి దాన్ని అసహించుకున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. ఈ మాట కూడా నేను చదువుతా చూడండి. రోమా 9:13. రోమా 9:13. రోమీయులకు రాసిన పత్రిక. కాబట్టి ఎందుకు ఇప్పుడు అర్థమవుతుంది దేవుడు ఎందుకు ఏసావుని ద్వేషించాడు, యాకోబుని ఎందుకు ప్రేమించాడు? ఎందుకంటే ఆ క్షణికమైన ఆవేశం, క్షణికమైన ఆనందం, ఆ సమయంలో శరీర ఇచ్ఛను నేను నెరవేర్చుకునే వాళ్ళందరూ కూడా వ్యభిచారమే. అది ఆకలవని, కోపమవని. కోపం వచ్చింది, నోరు జారం, నువ్వు వ్యభిచరించినట్టు. నువ్వు కోపంలో నోరు పారేసుకున్నావు, నువ్వు వ్యభిచారం చేసినట్టు. నేను చెప్పట్లేదు, ప్రభు చెప్తున్నాడు. ఒక్క పొట్ట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు అమ్మేసిన ఏసావు వంటి వ్యభిచారి, భ్రష్టుడు, ఒక్క క్షణం ఆవేశం కొరకు నోరు జారిన వ్యభిచారి. నువ్వు దేవుడు నమ్ముకున్నావంటే ఎలాగా అది నిజమవుతుంది? ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడున్నారండి? వెలుపటి చీకటి. ఆ తర్వాత నరహంతకుడు. అమ్మయ్య
నేను ఎవరిని కత్తిపెట్టి పొడవలా, కాబట్టి నేనే నరహత్య చేయలే. కానీ దేవుడు కొత్త నిబంధనలు ఏమంటున్నాడు? నీ సహోదరుని మీద నీ కోపం ఉంటే చాలు, ఫినిష్, నువ్వు నరహత్య చేసినట్టే. పాత నిబంధనలో నరహత్య, కొత్త నిబంధనలో కోపంతో కలిపేశాడు దేవుడు. అంటే నేను కోపగించే అధికారం నాకు లేదు. కానీ ఇలాంటి వారిని దేవుడు వెలుపటి చీకట్లో పెడుతున్నాడు అన్న మాటకు ఎంత ఆలోచన చేయాలి నేను? ఏమండి, ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఇంకొక మర్చిపోయినట్టున్నాను, ఇంకొకళ్ళు ఎవరో ఉన్నట్టున్నారు. అనంతరం తర్వాత విగ్రహారాధికుల దగ్గరికి పోతాం. విగ్రహారాధికులు ఎవరండి? అమ్మయ్య, ఒకప్పుడు గుళ్ళకి గోపురాలకి వెళ్ళి దండాలు పెట్టుకుని కొబ్బరికాయలని కొట్టుకుంటా వచ్చాను. దేవుని మహాకృపను బట్టి ఆ విగ్రహారాధన నుండి నేను విడిపించబడ్డా అనుకున్నావా? మన విగ్రహారాధికులు మన ఎలా రుజుపరచబడుతుంది? కొత్త నిబంధన వాక్యపు కొలతలోకి వస్తే నువ్వు విగ్రహారాధికుడివేనా కావా ఎలా తెలుస్తుంది? అని చూస్తే కొత్త నిబంధనలో ధనాపేక్ష అను విగ్రహారాధన రాసి, నువ్వు ధనమును అధికంగా ప్రేమిస్తే నువ్వు విగ్రహారాధన. నువ్వు జీవం కలిగిన దేవుణ్ణి మానుకుని ధనాన్ని ఆరాధించినట్టు. అందుకని ప్రభు ఏమన్నాడు? ధనాన్ని దేవుణ్ణి ఇద్దరిని సేవించడం కుదరదు. యవనస్తులు ఉద్యోగం వెతుక్కునేవాళ్ళు, వృత్తి వెతుక్కునేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, జాగ్రత్త. మీరు చేసే పని, మీరు తీసుకునే నిర్ణయం వెనక ఏముంది? ధనం ఉందా? దేవుడున్నాడా? నేను ఉద్యోగం చేస్తే నాకు ఒక 5,000 జీతం ఎక్కువ వస్తుంది, లేకపోతే నేను ఈ ఉద్యోగం చేయటం వలన నా దేవుడికి నేను దూరం అయిపోతానేమో అనే ఆలోచన. ఈ వ్యాపారం చేస్తే నాకు 4 రూపాయలు ఎక్కువ వస్తాయి, కానీ ఈ వ్యాపారం చేయటం వలన నా దేవుడికి నేను దూరం అయిపో. నీ ఆలోచన నిర్ణయిస్తుంది నువ్వు ఏ గుంపులో ఉన్నావు. ఈ వ్యవసాయం వలన నా దేవుడికి దూరం అయిపోతున్నా, ఈ వృత్తి వలన నేను మీటింగ్స్కి వెళ్ళలేకపోతున్నా, ఆ గుంపులో ఉంటే నువ్వు ఓకే. కానీ ఈ పని చేస్తే నాకు ఎన్ని డబ్బులు వస్తాయి, ఈ వ్యాపారం చేస్తే నాకు ఎంత వస్తుంది, సాయంకాలం గలపెట్టి నిండిందా లేదా, ఈ ఆలోచన ఉంటే 2 గుంపులో ఉన్నట్టే. 15వ వచనంలో ఉన్నాం. ధనాపేక్ష అను విగ్రహారాధన. ఇవన్నీ చేయొద్దని ఎక్కడ చెప్పలే ప్రభు. చేసే వెనక నీ వైఖరి ఎలా ఉంది? అయ్యో, దీనివల్ల నేను నా ప్రభుకి దూరం అయిపోయానని బాధ, లేకపోతే 4 రూపాయలు ఎక్కువ వస్తున్నాయని ఆనందమా? నీ మటుకు నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకో. అది ఏదైనా కానీ, నెట్ ఏది, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, వ్యవసాయం అవ్వచ్చు, మన సాయం చేస్తాడు టైల్స్ వేసుకోవడం, వృత్తి అవ్వచ్చు, ఏదైనా వృత్తి అవ్వచ్చు, ఏదైనా కానీ నువ్వు సంపాదించే ప్రతి రూపాయి వెనక నీ వైఖరి, ఇది నా దేవుడికి మహిమకరమా లేకపోతే నా వ్యక్తిగత క్షణికమైన ఏసావు వంటి ఒక్క కూటి కొరకు దేవుణ్ణి అమ్ముకునే భ్రష్టుడైపోయానా? ఒక్కసారి వ్యక్తిగతంగా మనం ఆలోచన చేసుకోవాలి. ఏమండి, ప్రేమ సహోదర సహోదరి, ప్రభు బలలో పాల్పొందక మునుపు అనేక సార్లు మనం ఏమనుకుంటామంటే మనం చాలా తెలివైన వాళ్ళం, 2 మేనేజ్ చేస్తాం. నేను దేవుణ్ణి వదిలేసిన, దేవుడు నన్ను వదలలేదు, ఇలాంటి కబుర్లు చాలా విన్నాను నేను. నువ్వు ప్రేమ సహోదర సహోదరి, నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు తప్ప దేవుడు వెక్కిరింపబడ్డు, మనమే మోసపోతాం. కనుక ఈరోజు నేను ఏ గుంపులో ఉన్నానో అది నేను పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వెలుపటి చీకట్లో ఉండే గుంపులో ఉన్నానా, లేకపోతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో సహవాసం ఉండే ఆత్మీయుల గుంపులో ఉన్నానా, ప్రభు బల్ల దగ్గర ఉండే భోజన బల్ల చుట్టూ చేరే దేవుని ప్రజల గుంపులో ఉన్నానా, లేకపోతే వెలుపల చీకట్లో ఉండే పళ్ళు కొరుక్కుంటా ఏడుపు, నిట్టూరు,
ఆ గ్రూప్లో ఉన్నాను. సంవత్సరాలు ధరించిపోతున్నాయి, ఒక్కొక్క సంవత్సరం దాటిపోతూ ఉంది. ఏది నీకోసం నా కోసం ఆగట్ల. 25 వెళ్ళిపోయింది, 26 వచ్చింది. నువ్వు రెప్పయ్యేక మునిపే 26 వెళ్ళిపోద్ది, మళ్ళీ 27 వచ్చేస్తుంది. ఏది ఆగట్ల. క్రీస్తు స్వరూపంలోకి రావడానికి నా దగ్గర మిగిలి ఉన్న సమయం మాత్రం తరిగిపోతుంది. రోజు రోజుకి తరిగిపోతుంది. నా బట్టలు నేను ఉతుక్కోవడం విషయంలో నాకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఎందుకంటే నా చూపు ఎవరి మీద ఉండాలో వారి మీద లేదు. ఎందుకంటే క్రీస్తు స్వరూపంలోకి వచ్చిన వాడా లేదా ఇంకా మచ్చలు ఉంటే నేను దాన్ని ఉతుక్కుంటున్నానా? ఈ రంగంలో నాకు క్రీస్తు స్వరూపం లేదు, నేను దాన్ని ఉతుక్కోవాలి. దేవుని మీద ఆధారపడాలి. ఆయన బతిమాలు, ప్రభా నన్ను తిరిగాడు. జిగటమంటి వాడు నేను నీ చేతిలో ఉన్నాను, నువ్వు నా కుమ్మరివి, నీకు యోగ్యమైన అనుకూలమైన దానిగా నన్ను తయారు చేయి. నా శరీరం నుండి నా కట్టులోంచి ప్రాణం పోకముందరే నీ స్వరూపం నాకు దయచేయి. రేపటి రోజు నేను నీ దగ్గరికి వచ్చి వెలుపల నుంచి కట్టులోకి త్రోసిపోయి పడకుండా అబ్రహాం, ఇసాకు, యాకోబులకు నేను కూడా ఒక పరిశుద్ధమైన సాక్ష్యం గలవాడినై, సాక్షార్థమైన సాక్ష్యం గలవాడినై. అది ఆధారం ఉండాలి. అబ్రహాం, ఇసాకు, యాకోబులు, పాత నిబంధన దైవజనులు, కొత్త నిబంధనలు పౌలు, పేదరులు, అపోస్తులు ఎంతమంది ఉన్నారు? ప్రతి ఒక్కరికి సాక్ష్యం అని. మన దగ్గర ఏముంది? ఒకవేళ వాళ్ళ పరిశుద్ధుల మధ్యలో మనం చేరినా సరే, అన్నా నీ పేరేంటన్నా, నువ్వు ఎక్కడికి వచ్చావు? అరే భూమి మీద మీరు ప్రభు కొరకు ఏం చేశారన్నా అంటే నాకు చెప్పుకోవడానికి ఏం లేకపోతే ఇక్కడ 10 మంది మధ్యలో నేను సిగ్గుపడినా పర్వాలా. అక్కడైతే లెక్కింపజాలినంత జనం, ఆయా దేశాలకు చెందిన వారు, ఆయా భాషలు మాట్లాడిన వారు, అడిగికొన్నైతే ఆత్మడి దెబ్బ తిప్పితంటే అరిచేయికి సగము. ఇక్కడ నాకు సిగ్గు అవమానం వస్తే ఎంతమంది దగ్గర? నీ దగ్గర, దాని దగ్గర, ఆయన దగ్గర అంతే. కానీ అక్కడ ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా నువ్వు నేను ఎలా నిర్లక్ష్యంగా ఉండగలవు? మనల్ని ప్రేమించే కుమ్మరి మనకి ఉన్నాడు. మనకి తన స్వరూపము దాల్చి మనల్ని అందమైన పాత్రగా మార్చే కుమ్మరి మనకున్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలా? ఓ ప్రభా, నేను అయోగ్యుడను, నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడిని కాను. శతాధిపతి చెప్పినట్టు మన అయోగ్యతను వ్యక్తపరుచుకుంటాం. క్రీస్తు స్వరూపము నాలో ఏర్పడినంత వరకు నేను విశ్రమించకుండా, నెమ్మదిగా కూర్చోకుండా, నా మటుకు నాకు సరిపోద్ది, నా ఆత్మీయత నాకు సరిపోద్ది అనుకోకుండా ఆయన్ని పట్టుకుని వేధించి పీడించి చేస్తావా చేయ. ఈరోజు నాకు వ్యాపారం రాకపోయినా పర్వాలేదు ప్రభా, ఈరోజు నాకు బేరం అవ్వకపోయినా పర్వాలేదు ప్రభా, ఈ నెల నాకు జీతం రాకపోయినా పర్వాలేదు ప్రభా, నీ స్వరూపం నాలో ఏర్పడకపోతే నేను చనిపోతాను, నీ మాట నాకు వినపడకపోతే నేను చనిపోతాను, నా జీవితం వృధా, వేస్ట్. ఇలాంటి తీవ్రమైన భావోదాలు లేని ఎడల మనమందరం రేపు మనకు తెలియకుండానే మనం ఎక్కడుంటాం? వెలుపడుచుకుంటాం. ఇది మీ మీద దేవుని మహాప్రేమను బట్టి పరిశుద్ధాత్మను మనందరినీ ప్రేమించి మనకి ఇచ్చిన వాక్య భాగం కాబట్టి మనం పట్టుకుంటున్నాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం.